మేరకు జర్నలిస్ట్ సమస్య పరిష్కరించాలని ఈరోజు జిల్లా కలెక్టర్కు జాయింట్ కలెక్టర్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని, అన్ని జిల్లా కేంద్రాల్లో విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్గా మేము ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య టీడబ్ల్యూజీఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కరరావు గారికి వినతిపత్రం ఇవ్వడం అనేది జరిగింది. ఈ వినతిపత్రంలో టీడబ్ల్యూజీఎఫ్ రాష్ట్ర కమిటీ ఏదైతే పిలుపునిచ్చిందో జిల్లా కలెక్టర్ను కలిసి ఏదైతే స్థానికంగా ఉన్న జర్నలిస్టుల సమస్యల్ని వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఆ సమస్యల్ని సత్వరం పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పేసి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు జేసీని కలిసి సమస్యల్ని వినియోగించడం అనేది జరిగింది. ఇలా ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి ఆ పరిస్థితి ఉంది. నూతనంగా ఏదైతే జిల్లాలు ఏర్పడాయో జిల్లాల కేంద్రాల్లో అవసరం పడుతున్నటువంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అన్ని మండలాలలో అక్రిడేషన్ తోటి సంబంధం లేకుండా చిన్న పెద్ద పత్రికైన తరా లేకుండా జర్నలిస్టులు వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా మా జిల్లాలో ప్రధానంగా వలిగొండ, తుర్కపల్లి, అదేవిధంగా బొమ్మలవరం ఇటువంటి మండలాలలో ఈ సమస్య అనేది ఉన్నది. అంటే స్థలం ఉండి అంటే వాళ్ళకు ఇచ్చే అవకాశం ఉండి కూడా అక్రిడేషన్ల పేరుతోటి జాప్యం చేస్తూ కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా అద్దె కొంపలో చాలా వరకు కూడా జర్నలిస్టులు అవస్థలు తీసుకున్నటువంటి సందర్భం ఉంది. కావున తక్షణమే అధికారులు స్పందించి ఏదైతే ఆ సమస్యల్ని పరిష్కారం కోసం అని చెప్పేసి కృషి చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా హెడ్ క్వార్టర్ హైదరాబాద్ నగరానికి అతి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ ప్రెస్ క్లబ్ లేకపోవడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఆ ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు కూడా అధికారులు కూడా చొరవ చూపించి చాలా చోట్ల స్థలాలని కూడా మనం చూపడం అనేది జరిగింది. కావున తక్షణమే దానిపైన కూడా చర్య తీసుకొని ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అక్రిడేషన్ల కాలపరిమితి పొడిగింపు అనేది కూడా జర్నలిస్టులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఉన్నది. తక్షణమే అక్రిడేషన్లకు సంబంధించినటువంటి కంపెనీ తక్షణమే ఏర్పాటు చేసి కొత్తగా నూతన అక్రిడేషన్ కార్డులను ఏర్పాటు చేయాలి. దాంతో పాటుగానే ఒక పకడ్బందీ ప్రణాళికతోటి హెల్త్ కార్డులు ఇస్తే ఏదో ఇచ్చినాం కదా అని చెప్పి తతంగం కాకుండా యూడిఐడి టైప్ పోర్టల్ టైప్లా ఖచ్చితంగా ఏదైతే జర్నలిస్టులకు ఉద్యోగస్తులకి ఏ రకంగా ఆ హెల్త్ కార్డులు ఉపయోగపడుతున్నాయో, ఏ ఆసుపత్రికి పోయినా ఒక 5 లక్షల బీమాతోటి హెల్త్ కార్డులు ఉపయోగపడుతున్నాయో అదేవిధంగా అదే తరహాలో జర్నలిస్టులకు ప్రతి రంగంలో కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం అందే తిరిగా 10 లక్షల నుంచి 15 లక్షల వరకు బెనిఫిట్ కల్పిస్తూ హెల్త్ కార్డులని అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా వినతిపత్రం అందించిన కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరు కూడా యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జర్నలిస్టుల సమస్యల మీద ఈరోజు జేసీ భాస్కరరావు గారికి వినతి పత్రం అందించింది. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని, రెండవది రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులకు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ స్థలాలు ఇచ్చారు. వారికి ఇందిరమ్మ పథకం కింద 10 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఇల్లు కట్టుకునే విధంగా సహాయపడాలని ఒక డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర కేంద్రంలో మహిళలకు వారికి భద్రతా ఏర్పాట్లు, రాత్రి వేళల్లో భద్రతా ఏర్పాట్లు చేయాలని కూడా ఒక డిమాండ్ చేసింది. దాన్ని కూడా పరిష్కరించాలి. అదేవిధంగా వెంటనే నూతన అక్రిడేషన్ కార్డులు ఇచ్చి అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్స్ కార్డులు ఇవ్వాలని టీడబ్ల్యూజీఎఫ్ మొదటి నుంచి పోరాడుతుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి ఈ జర్నలిస్టుల సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన జర్నలిస్టులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు.